హాయ్ హలో వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కార్లో షికారు విత్ మీ ఉషా. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానంటే, ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నా ఫేవరెట్ సింగర్ని కలవడానికి వచ్చేస్తున్నాను. ఆవిడ్ని షికార్కి తీసుకెళ్ళడానికి వచ్చేసాను. ఆవిడ స్మైల్ చూస్తే మనందరం కూడా స్మైల్ చేస్తాం. ఆవిడ పాట వింటే మన మనసుకి హాయిగా ఉంటుంది. ఆవిడ ఎవరో కాదు, మనందరి ఫేవరెట్ పద్మభూషణ్ చిత్ర గారు. ఆవిడ మనకి టైం ఇచ్చేసారు ఇవాళ. సో ఆవిడని షికార్కి తీసుకెళ్ళిపోదాం. మీరే అలా అంటే నేర్చుకోలేదు అని అంటే ఇంకేమైపోయి. అండ్ స్టేజ్ మీద మీరు పాడిన పాటలు వేరే వాళ్ళ స్టేజ్ మీద పాడుతుంటే మీకు బాగా నచ్చిన సందర్భం ఏదన్నా? అలా నచ్చిన సందర్భాలు ఉంది, ఎస్పెషల్లీ. అండ్ ఈ రియాలిటీ షోస్ లో ఎవరైతే పాడతారో మ్యామ్, వాళ్ళు ఎక్కువ శాతం సినిమాలలో పాడిన దాఖలాలు లేవు. మళ్ళీ కరెక్ట్ గా ఎలా ఉంటుంది ఇదన్నీ. సో సంగీతం ఇన్ని ఇయర్స్ నేర్చుకొని ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడారు. అండ్ లైక్ సో మెనీ సాంగ్స్ పాడారు, ఇన్ని అవార్డ్స్ వచ్చాయి. అయితే మ్యూజిక్ డైరెక్షన్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? మ్యూజిక్ డైరెక్షన్ చేయాలంటే దానికి ఒక స్పెషల్ టాలెంట్ కావాలి. There are people who can do that. So అది నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో కార్లో పాడకూడదు. బట్ ఇవన్నీ లాంగ్వేజెస్ మరి ఎలా అర్థం చేసుకుని పాడతారు? ఏం తెలియదు. ఇప్పుడు తెలుగు బాగా అర్థమైపోతుంది. సూపర్ గా కాదు, ఏదో మేనేజ్ చేస్తున్నది అంతే. తమిళ్ తెలుగుకి ఇంకా రాలేదు. నాకు ఇష్టమైన ఒక విషయం ఉంది. మీకు అందరి రేంజా? హైయెస్ట్ రేంజ్ పాడతారు మీరు అసలు. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళ దాక్కుంటావే పైన, చుట్టల్లా వస్తావే చూసెళ్ళిపోతావే, అచ్చంగా నా తోడే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా.